నా ప్రియమైన బిడ్డా, నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాటలు నీవు అర్థం చేసుకోవడం లేదు. ఎందుకని నా మాట నీవు లెక్క చేయడం లేదు? ఇకనైనా నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినుము, ఆలకించుము. నీ భవిష్యత్తు గురించి నేను చెబుతున్నాను. నీవు అంటావు, నేను డిగ్రీ చదువుకున్నాను, BA BCom CEC BSc MSc MSc BEd BSc BEd MNS నర్సింగ్ కోర్సు, బీటెక్ ఎంటెక్ బి ఫార్మసీ ఫార్మసీ హార్డ్వేర్ MBBS పాలిటెక్నిక్ ఇంకా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాను. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాను, అయినా ఉద్యోగం రాలేదు. చాలా ఇంటర్వ్యూలకు వెళ్లాను, జీతం తక్కువ ఇస్తానంటున్నారు. నేను చదువుని చదువులకు ఆ జీతం చాలా తక్కువ అని ఎక్కువ జీతం ఇస్తే వెడదారని ఆగిపోయాను. నా బిడ్డ, నీవు వచ్చిన అవకాశాన్ని వదులుకుంటున్నావు. నేను చెప్పాను కదా, ముందు తక్కువ జీతం ఇచ్చిన నీవు జాయిన్ అయిపోమని చెప్పాను. ఎందుకంటే నీ యొక్క పనితీరును చూసి, ఎక్స్పీరియన్స్ ను చూసి నీకు వాడు జీతం పెంచుతారని కూడా చెప్పాను. నీవు ఏం చేశావు? నా మాట లెక్క చేయడం మానేసి ఇంట్లో కూర్చున్నావు. నేను నీకు చాలా అవకాశాలు ఇచ్చాను, ఈ అవకాశం నా దేవుడు ఇచ్చాడు కదా అని నన్ను గుర్తు చేసుకోవడం లేదు. అంటే ఆ ఉద్యోగం నేనే ఇచ్చాను. నీవు అర్థం చేసుకుంటావేమో, ఉద్యోగంలో జాయిన్ అవుతావు ఏమో అని ఎదురు చూశాను. నీవు మాత్రము ఉద్యోగం వద్దు, ఎక్కువ జీతం కావాలని ఇంట్లోనే ఉన్నావు. ఇప్పటికైనా పర్వాలేదు, నిన్ను ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు నీవు వెళ్లి ఎంత జీతమిచ్చినా ముందు జాయిన్ అయిపో. తర్వాత నీ ఎక్స్పీరియన్స్ ని బట్టి నీకు ఎక్కువ జీతం ఇస్తారు. అంటే ఆ జీతం నేను నీకు పెంచుతాను అని గుర్తుంచుకో. నీకులాగా చాలామంది అదే చేస్తున్నారు. నీవు నా బిడ్డవు కాబట్టి నేను నీకు అన్ని విషయాలు వివరించి చెబుతున్నాను. ఎవరైనా సరే నా మీద ఆధారపడి నేను దేవుడనని విశ్వసించి నన్ను అడిగినట్లయితే నీకు ఏదైనా ఇస్తాను, ఏ ఉద్యోగమైనా ఇస్తాను, ఏ సమస్యనైనా తీరుస్తాను. నీ ఆర్థిక సమస్యలన్నీ తీరుస్తాను, నీ అప్పులన్నీ తీరుస్తాను, కుటుంబం భారం అంతా నేను తొలగిస్తాను. నీకు ఏది అవసరమొచ్చినా, ఏది కావాలన్నా, ఏది పొందుకోవాలన్నా నాకు మొరపెట్టినట్లయితే, నాకు ప్రార్థన చేసినట్లయితే, అంటే ఇలా ప్రార్థన చేయాలి. బైబిల్ వాక్యము చదువు. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థనలో ఇలా మొరపెట్టినట్లయితే నీ ప్రార్థన ఆలకించి నీవు అడిగినవన్నీ నేను ఇస్తాను. నిన్ను పైవానిగా ఉంచుతాను గాని క్రిందివానిగా ఉంచెను, తలగా పెడతాను గాని తోకగా పెట్టను. నిన్ను చూచి ఎగతాళి చేసినవారు, నీ మీద నిందలు వేసినవారు, నిన్ను చిన్న చూపు చూచినవారు నిన్ను చూసి ఆనందించే రోజు తప్పక వస్తాది. కనుక నీవు విశ్వాసమును విడిచిపెట్టవద్దు. నీ దేవుడను నీ ప్రభువుడనైన యేసయ్య నా మాట ఇస్తున్నాను. ఆమెన్.